లెర్న్ విత్ వెంకీ. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మనకి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. గ్రామవాడ సచివాలయాల్లో ఉద్యోగుల హేతుబద్ధీకరణ. సచివాలయ అధిపతిగా పంచాయతీ కార్యదర్శి, వార్డు పరిపాలన కార్యదర్శి పనితీరు ఆధారంగా ఉద్యోగులకు బహుమతులు. సీఎం చంద్రబాబు గారు కీలక నిర్ణయం. రియల్ టైం గవర్నెన్స్ కార్యాలయాలుగా సచివాలయాలు. టెక్నికల్ ఫంక్షనరీస్ విభాగం కింద ఇక్కడ మనం సచివాలయాల్ని 3 కేటగిరీలుగా విభజించారనమాట. నిర్ణయం తీసేసుకున్నారు. 2500 జనాభా లోపుంటే 2 మల్టీపర్సనల్స్ ఫంక్షనరీస్, 4 టెక్నికల్ ఫంక్షనరీస్ ఉంటారు. మొత్తం కలిపి 6 ఉంటారు, 10 మంది ఉండరు సచివాలయంలో. 2500 జనాభా లోపు ఉన్న దానికి ఒక సచివాలయం అలాకేట్ చేస్తే ఆ సచివాలయంలో 6 మాత్రమే ఉంటారు. మిగతా 4 వేరే చోట సర్దుబాటు చేస్తారు. అలాగే 2500 నుంచి 3500 జనాభా ఉన్న గ్రామ కానీ వార్డు సచివాలయాల్లో 3 మల్టీపర్పస్ ఫంక్షనరీస్, 4 టెక్నికల్ ఫంక్షనరీస్ ఉంటారు. మొత్తం 7 ఉంటారు. మిగతా 3 ఉంటే వేరే సచివాలయాలకి అడ్జస్ట్ చేస్తారు. రేషనలైజేషన్ అంటారు దీన్ని. అలాగే 3501 నుంచి ఆ పై ఉన్న జనాభాకి 4 మల్టీపర్పస్ ఫంక్షనరీస్, 4 టెక్నికల్ ఫంక్షనరీస్ ఉంటారు. మొత్తం 8 మంది ఉంటారు. ఆల్రెడీ ఆ సచివాలయంలో 10 మంది ఉంటే 2 తీసుకెళ్ళి వేరే సచివాలయంలో సర్దుబాటు చేస్తారనమాట. ఇక్కడ మనకు వచ్చిన న్యూస్ అండి. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగాలను హేతుబద్ధీకరణ అంటే రేషనలైజేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరిని 3 విభాగాలుగా విభజించారు. మల్టీపర్పస్ ఫంక్షనరీస్ 1, 2 టెక్నికల్ ఫంక్షనరీస్, 3 యాస్పిరేషనల్ సెక్రటరీలుగా విభజించనుంది. ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది కొన్ని చోట్ల ఎక్కువగా ఉన్నారు, మరికొన్ని చోట్ల తక్కువగా ఉన్నారు. యాక్చువల్గా ప్రతి సచివాలయానికి 10 మంది ఉండాలి కదా, ఒక్కో సచివాలయంలో తక్కువ ఉన్నారు, ఒక్కో సచివాలయంలో 10 మంది ఉన్నారు. ఇలా రేషనలైజేషన్ ద్వారా దీన్ని సరిదిద్దనున్నారు. దీంతో పాటు కనీసం 2500 జనాభాకి లేదా 5 కిలోమీటర్ల పరిధిలో ఒక సచివాలయం ఉండేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. ఏజెన్సీలు అదనంగా సచివాలయాలు పెంచాలని కూడా సూచించారు. సచివాలయాల్లో శుక్రవారం గ్రామవార్డు సచివాలయ శాఖపై నిర్వహించిన సమీక్ష సీఎం మాట్లాడారు. గతంలో ప్రతిపాదించిన ప్రకారం 1,61,000 మంది సచివాలయ ఉద్యోగాలు ఉండాలి, కానీ 1,27,000 మందే ఉన్నారు. కొత్త విధానం వల్ల తక్కువ సంఖ్యతో ఎక్కువ సేవలు పొందే అవకాశం ఉంది. ఉన్నవారిని సమర్థంగా ఉపయోగించుకోవడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చు. కొత్త విధానం అమలు చేస్తే 15,000 మంది సచివాలయ ఉద్యోగులు అదనంగా ఉంటారు. వీరిలో సాంకేతికంగా అవగాహన ఉన్న వారికి శిక్షణ ఇచ్చి యాస్పిరేషనల్ కార్యదర్శులుగా నియమించాలి. వీరి ద్వారా ఏఐ, డ్రోన్ వంటి కొంత సాంకేతికతను గ్రామాల్లోకి తీసుకెళ్లాలి. ప్రతి ఇంటిని జియో ట్యాగింగ్ చేయాలి. జనవరి 20 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఇదండి, సచివాలయాల్లో ప్రజల సమస్త సమాచారం అందుబాటులో ఉండాలి. నెలాఖరు నాటికి ఆ ప్రక్రియ పూర్తి చేయాలి. గ్రామవార్డు సచివాలయాలు రియల్ టైం గవర్నెన్స్ కార్యాలయాలుగా పని చేయాలి. అలాగే సచివాలయాల పనితీరు అంచనా వేసి సిబ్బందికి తగిన విధంగా బహుమతులు ఇవ్వాలి. పంచాయతీ కార్యదర్శి, వార్డు పరిపాలన కార్యదర్శి సచివాలయ అధిపతిగా ఉంటారు. సచివాలయాల నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమ అభివృద్ధి, ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఉపాధి విలువ జోడింపు వంటి వాటికి కేంద్రాలుగా ఉండాలి. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల ద్వారా కార్యనిర్వాహకులు సాంకేతిక శిక్షణ అందించాలి. సచివాలయాల ద్వారా జారీ చేసే ధృవపత్రాలపై నా ఫోటోలు ముద్రించొద్దు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ప్రభుత్వ లోగో మాత్రమే ఉండాలి. సో మనం చెప్పుకున్నాం, మల్టీపర్పస్ ఫంక్షనరీస్ విభాగం కింద ఎవరెవరు ఉంటారు. గ్రామ సచివాలయం పరిధిలో పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంటు, సంక్షేమ విద్యా సహాయకులు అంటే వెల్ఫేర్ అసిస్టెంట్, గ్రామ పోలీసులు, వీళ్ళు 4 మల్టీపర్పస్ ఫంక్షనరీస్ విభాగం కింద వస్తారు. వార్డు సచివాలయం పరిధి కింద వార్డు పరిపాలన కార్యదర్శి అంటే వార్డు అడ్మిన్ సెక్రటరీ, అలాగే ఎడ్యుకేషన్ సెక్రటరీ, అలాగే
అభివృద్ధి కార్యదర్శి, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి వీళ్ళు వస్తారు. అలాగే టెక్నికల్ ఫంక్షనరీస్ విభాగం కింద గ్రామ సచివాలయంలో గ్రామ రెవెన్యూ అధికారి విఆర్ఓ, ఏఎన్ఎం, విలేజ్ సర్వేయర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చరల్ అసిస్టెంట్, అలాగే పశు సంవర్ధక కార్యదర్శి, ఎనర్జీ అసిస్టెంట్ వీళ్ళు వస్తారు. అదే వార్డు సచివాలయం పరిధిలో వార్డు రెవెన్యూ కార్యదర్శి, ఆరోగ్య కార్యదర్శి, ప్లానింగ్ కార్యదర్శి, వార్డు ఎమ్యూనిటీ సెక్రటరీ అంటే మౌలిక సదుపాయాల కల్పన కార్యదర్శి, శానిటేషన్ కార్యదర్శి, ఎనర్జీ కార్యదర్శి ఇవన్నమాట విభాగాలు. సో ఇలా అంటే ఒక్కొక్క సచివాలయంలో 10 మంది ఉన్నారు, ఒక సచివాలయంలో 5 ఉన్నారు, ఇంకో సచివాలయంలో 6 ఉన్నారు, ఇంకో సచివాలయంలో 7 ఉన్నారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే రేషనలైజేషన్ ప్రకారము మనం చెప్పుకున్నాం కదా 2500 జనాభా అయితే ఇలా అని. అప్పుడు ఏంటంటే ఇంకా ప్రతి సచివాలయంలో 10 మంది ఉండరు. 2500 జనాభా అయితేనేమో 6 ఉంటారు. ఒక సచివాలయంలో 10 మంది ఉన్నారు అనుకోండి, 4 తీసుకెళ్ళి ఇలా సచివాలయం మొత్తం సర్దుబాటు చేస్తారనమాట. ఎక్కువ తక్కువ లేకుండా నిర్ణయించిన జనాభా ప్రకారం ఇంతమంది ఉండాలి. 2500 మంది అయితే 6 ఉండాలి. 2500 నుంచి 3500 అయితే 7 ఉండాలి. 3005 నుంచి అయితే 8 మంది ఉండాలి అని రేషనలైజ్ చేస్తారు. అప్పుడు అన్ని సచివాలయాల్లో సర్దుబాటు అవుతారన్నమాట. ఇంకా ఎక్స్ట్రా ఎంప్లాయీస్ అవసరం లేదు. సో ఇది మనకు అందిన సమాచారము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.